సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఈరోజు పూతోను ఆత్మ లేక ద స్పిరిట్ ఆఫ్ పైథాన్ ఇది నన్ను ఆశ్చర్యం కలిగించింది. కాబట్టి నేను నేర్చుకున్న సత్యాలు సంఘానికి మరి టీవీ ద్వారా కూడా అనేకులకు అందాలని నేను కోరి ఈ యొక్క మరి దురాత్మలు ఏ విధంగా మన చుట్టూ ఉంటుంది, మనతో పోరాడుతుంది, మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టి మనల్ని భ్రష్టులుగా చేస్తుంది, మనల్ని దేవునికి దూరంగా చేసేస్తుంది, దేవునితో ఉన్న సంబంధాన్ని త్రుంచివేస్తుంది. తర్వాత ఈ పూతోను స్పిరిట్, ద పైథాన్ స్పిరిట్ ఎలాంటిదంటే అది నిన్ను చుట్టుకుంటుందన్నమాట. చుట్టుకొని ఈ కొండ చిలువ గురించి మీకు అందరికీ తెలిసింది, అది మింగేస్తుంది మనుషులను. కాటు కాదు, మింగడం. తర్వాత అది దేన్నైనా బలమైన వాటిని అది చుట్టి ఊపిరాడకుండా చేసేస్తుంది. అంటే ఇట్ విల్ స్క్వీజ్ దెమ్ టు డెత్ అన్నమాట. అంటే ఇంకా మరణమే దాని అవసానం. అంటే ఇట్ విల్ జస్ట్ కన్జ్యూమ్ ఇట్స్ ప్రే. కాబట్టి ఈ ఆత్మ గురించి అపోస్తల కార్యము 16వ అధ్యాయము 16వ వచనంలో పూతోను దయ్యము పట్టిన ఒక బాలికను భక్తులు యేసు నామము ఉచ్చాటన చేయడం ద్వారా ఆ దురాత్మ ఆ యవనస్తురాలను వదిలిపోయిందని మనం చూస్తున్నాం. మరి ఇలాంటి దురాత్మలు చుట్టూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, నీ మీద పనిచేస్తుంది. పౌలు వంటి గొప్ప దైవజనుడే అంటున్నాడు, నేను పోరాడునది మనుషులతో కాదు, నేను అంధకార సంబంధమగు లోకనాథులతోనూ దురాత్మ సమూహముతోనూ నేను పోరాడుతున్నానని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు మీరు చూస్తే, ఫైటింగ్ విత్ ద ఈవిల్ స్పిరిట్స్. అంటే ఈ దురాత్మ సమూహంతో ఎప్పుడు కూడా విశ్వాసికి ఒక పోరాటం ఉంటుంది. నేను చాలా కాలం అసలు దయ్యాలనే నమ్మకపోయాను. దయ్యం లేదు, భూతం లేదు, ఒట్టిదే, దేవుని బిడ్డలు ఉంటే చాలు, అది చాలు, దేవునిలో గొప్పగా నాటుకుంటే నీకు వేరే వాటితో పని లేదు. కానీ ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి చాలా మట్టుకు మరి ఈ దురాత్మల ప్రభావాల ద్వారానే మనం బలహీనతలకు గురవుతున్నామని, వీటన్నిటి మీద విజయము సాధించిన ప్రభు మనకు తోడున్నాడని, ఆయన పేరు ఇమ్మానుయేల్ అని. అందుకే ముందే చెప్పినాడు యోహాను సువార్త 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని ఏం చేసినాను, జయించిన. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఎఫెసీ 6:10లో ఇలాగూ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో పలుకుతున్నాడు. ఎందుకంటే క్రైస్తవునికి ఎప్పుడు పోరాటం ఉంటుంది. ఇది ఆరాటం కాదు, ఇది పోరాటం. దేవుని బిడ్డలకు ఎందుకు ఇలా జరిగిందని కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తాం. ఎందుకు అలా జరగకుండా ఉండాల్సింది కదా, వాళ్ళన్ని ప్రార్థనలు చేస్తే ఏమైందని, ఇలాంటి సహజమైన ప్రశ్నలు మనకు ఉద్భవిస్తుంది. కానీ ఇది ఒక పోరాటం అని, పోరాడేవాడు ఎప్పుడు కూడా గాయాల పాలవుతాడు కదా, కానీ ఓడిపోడు. మనకు ఓటమి లేదు, మనకు ప్రభువులో గొప్ప విజయం. కొన్నిసార్లు మనము ఓడిపోయినట్టు అనిపిస్తాం, కానీ అంతిమ విజయము దేవుని బిడ్డలకు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే పౌలు అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు ఎలా ఉండాలి, బలవంతులే. మీరు భయపడుతూ ఉండాలి. అదొక దురాత్మ, దాస్యపు ఆత్మ, భయపడే ఆత్మ, పిరికితనం గల ఆత్మ. ఇవన్నీ ఆత్మలు అన్నమాట, ఇవన్నీ స్పిరిట్స్. ఇవి మనకు తెలియదు.
కానీ నేర్చుకోవాలి. ఇవన్నీ స్పిరిట్స్ అనమాట. నీకు భయం వచ్చిందంటే వెంటనే ఆ భయాన్ని నువ్వు బంధించాలి. ఆ ఆత్మ, నా దురాత్మను ఏం చేయాలి? బంధించాలి. అందుకే యేసు నామము అన్ని నాముల కంటే పైనామము. ఈ నామంలో నీవు ఉచ్చాటన చేసినప్పుడు, బైండ్ చేసినప్పుడు అది బైండ్ కావాల్సిందే. కొన్నిసార్లు నీకు చాలా భయం వచ్చేస్తుంది, పిరికితనం వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా నువ్వు బంధించడం నేర్చుకోవాలి. అందుకే ప్రభువులో బలవంతునిగా ఉంటేనే నీవు ఈ బలాఢ్యుణ్ణి జయించవచ్చు. వీనికి బలం లేదని మీరు అనుకోకండి. వీడి లోకాధికారి, వీనికి బలం ఉంది. కానీ వీన్ని మించిన బలము విశ్వాసులకు ప్రభువులో ఉన్నది. హల్లెలూయా. ఎందుకున్నది బలం అంటే రోమా 16:20 ఒక మాట ఉంది. సమాధానకర్తకు దేవుడు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద చితక ద్రొక్కించు. యు విల్ క్రష్ ద డెవిల్ అండర్ యువర్ ఫీట్. అంటే విశ్వాసి ఎప్పుడు భయపడుతూ బ్రతికే అవసరం లేదు. మరి క్రీస్తునందు బలవంతునిగా ఉండాలి అని కోరుతున్నాడు భక్తుడైన పౌలు. ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. సర్వాంగ కవచం ధరించుకోవాలి. యుద్ధమాడేవాడు అలాగే వెళ్ళాడు, సివిల్ డ్రెస్లో వెళ్ళాడు, వాడు యూనిఫామ్ ధరించుకుంటాడు. ఎందుకంటే సాతాను తంత్రాలను గుర్తుపట్టుకొని తలకు రక్షణ శిరస్త్రాణం, ఛాతి భాగానికి నీతి అనే మైమరు, నడుముకు సత్యం అనే దట్టి, కుడి చేతిలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, ఎడమ చేతిలో విశ్వాసం అనే డాలు, తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. ఇవన్నీ మనకు తెలిసిందే. కనుక పౌలు అంటున్నాడు 12వ వచనంలో, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు. శరీరాలతో కాదు, కానీ మనం ఎప్పుడు కూడా శరీరాలతోనే ట్యాకిల్ చేస్తూ ఉంటాం. వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వాడు నాకు కీడు చేశాడు, వీడు నా మీదకి వచ్చినాడు, ఈ మాటలే పలుకుతాం. కానీ వీళ్ళలో దూరిన దురాత్మ గురించి మనము పట్టించుకోం. అంటే అందుకే పౌలు అంటున్నాడు, నేను పోరాడేది మనుషులతోటి కాదు, నేను శరీరాలతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడు. అంటే ఈవిల్ స్పిరిట్స్ అన్నమాట. ఈవిల్ స్పిరిట్స్ ఉంటుంది. ఇప్పుడు చీకటి ఉంటుంది, ఆ చీకటిలో వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి పారిపోతుంది. అంత అర్థమైతే చాలు మీకు. మీరు ఈ లోకమునకు వెలుగుగా ఉన్నారు. మీరున్న చోట చీకటి ఉండనేరదు. కానీ ఎప్పుడైతే ఈ వెలుగు డిమ్ అయిపోతుందో, అంటే దేవునితో ఉన్న ఆ బంధము సన్నగిలిపోతుందో, తప్పకుండా అంత చీకటిమయమైపోతుంది. అప్పుడు దురాత్మల ప్రభావం నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. కనుక ఎప్పుడు కూడా విశ్వాసి మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు 2 కార్యాలు చెప్పినాడు సువార్తల్లో. మెలకువగా ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలి. పేతురు కూడా, భక్తుడు కూడా అంటాడు, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె వెతుకుతూ వెతుకులాడతాడు అనమాట. ఎక్కడ దొరుకుతుంది నాకు మరి మింగడానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. మరి దయ్యాలు నానా రకాలుగా ఉంటుందని యేసు ప్రభు ఉచ్చాటం ద్వారా నేను గమనించినాను. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 14-29 చూసినప్పుడు అక్కడ ఒక మూగ దయ్యాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? బంధిస్తున్నాడు, పారద్రోలుతున్నాడు. ఒక బాలుని తీసుకొస్తాడు తండ్రి. ఆ బాలునికి మూగ దయ్యం పట్టింది. నా బాలుడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు, వాని నోటి నుండి నురుగు కక్కుతున్నాడు. నేను నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చినాను, నీ శిష్యులు వాడిని బాగుపరచలేకపోయినారు, కనీసం నీవైనా ఏదైనా నా కుమారుని కొరకు చేయాలంటూ వస్తున్నాడు. మార్క్స్ వార్త 9:17 చూడండి. జనసమూహంలో ఒకడు బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చింది. తర్వాత ఇక్కడ యేసు ప్రభు ఆ దయ్యాన్ని వదిలించేటప్పుడు ఏమంటున్నాడు చూడండి. 25వ వచనం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చట యేసు చూచి, మూగమైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. అది చూడండి, దయ్యాలను వెళ్ళగొట్టాలంటే మంచి మెథడ్స్ అన్ని యేసు ప్రభు చూసినట్టు చేస్తే చాలు. ఇక బైబిల్ పెట్టి కొట్టి
దాంతో సంభాషించి దాన్ని ఎక్కడి నుండి వచ్చినావు ఎప్పుడు పోతావు ఇవన్నీ అనవసరం అనమాట. ఇవేం అడగలే యేసుప్రభు. యేసుప్రభు గద్దించినాడు అంతే. అంటే ఆ గద్దింపుకు అది వదిలిపోయింది. ఏమని సంబోధిస్తున్నాడు? మూగవాడు, చెవిటివాడు ఎప్పుడు మూగవాడుగానే ఉంటాడు, ఎందుకంటే వాడు వినాడు, వాడు నేర్చుకోడు. కాబట్టి చెవిటితనం మూగతనం ఒక దగ్గర ఉంటుంది. ఏమని గద్దిస్తున్నాడు చూడండి, మూగమైన చెవిటి దయ్యము, వాడిని విడిచిపోమ్ము, ఇక వానిలో నువ్వు ప్రవేశింపవద్దని ఆజ్ఞాపించినాడు. ఆ పవిత్రాత్మను అలా గద్దించినప్పుడు అది వానిని వదిలి వెళ్ళిందని, ఇదంతా మీరు చదువుకోండి, వదిలి వెళ్ళిపోయింది. అయితే ఇలాగూ యేసు ప్రభు యొక్క గద్దెంపుకు ఆ దయ్యం వదిలిపోయిందంటే అందరూ అక్కడ శాస్త్రులు పరిచయాలు అయితే ఇంతకుముందు గేలు చేసినారు. మీరు అంతకుముందు చూస్తే వాళ్ళు శిష్యుల మీద మరి ప్రభు మీద వారు సణుగుతూ ఉన్నారు. వారి మధ్యలో వారు తర్కించుకుంటున్నారు. ఏంటి శిష్యులకు చేత కాదా ఈ దయ్యం బట్టి నా బాలుని తీసుకొని వస్తే? మీరు యేసు ప్రభుతో ఉండేవారు కదా, వాళ్ళకి ఎందుకు వీలు కావడం లేదు అని అంటున్నారు. ఇది కూడా ఈ యొక్క మరి కార్యం కూడా వారు చూస్తూ ఉన్నారన్నమాట. యేసు ప్రభు ఒక్కసారి గద్దెంపగానే అది వదిలిపోయింది కదా, మరి ఇది ఎంత శక్తిగల ప్రభు. శిష్యులు కూడా ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి ఆయనను అడుగుతున్నారనమాట. 28 చూడండి, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగారు. ఆయన ఉంటే కూర్చొని ఉన్నాడు. ఆ సేవ అంతా పరిచర్య అంతా అయిపోయి అలసిపోయినాడేమో ప్రభు. అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ధైర్యం తెచ్చుకొని అడుగుతారు, మేము కూడా మరి నీ నామం నీవు మరి ఉచ్చాటన చేసినా అది వెళ్ళలేదు ఎందుకు అన్నప్పుడు యేసు ప్రభు ఒక పెద్ద మర్మం చెప్తాడు. అది బిగ్ సీక్రెట్. ఏంటి? 29. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం. ఓన్లీ బై ప్రేయర్. కింద ఫుట్ నోట్లో ఉంది ఉపవాసం వల్లనే అని కూర్చోబడి ఉంది. అంటే విత్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ సచ్ డెమన్స్ విల్ ఫ్లీ. అలాంటి దయ్యాలు వదిలిపోవాలంటే ప్రార్థన ఉండాలా, ఉపవాసం ఉండాలా. ఉపవాస ప్రార్థన అంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే దేవునికి సమీపంగా ఉండడం, దేవుణ్ణి అంటుకొని ఉండడం, ఈ లోకరీతిగా ఉన్న కార్యాలకు దూరంగా ఉండి దేవునితో గడపడం, ప్రార్థన చేయడం, ఆహారానికి దూరంగా ఉండడం, దేవునితో వసించడం, అంటే టు స్పెండ్ టైం విత్ గాడ్. అంతే ఉపవాసం అంటే మీకు అర్థం కావాలని. దేని మీద నీకు ధ్యాస లేదు, దేవుని మీద గురి పెట్టుకున్నావు. నిన్ను దేవునితో వసింపజేయడానికి ఉన్న, దేవునికి దగ్గరగా ఉండి సాతాన్ని ఎదిరించి సైతాను మీద విజయం పొందుకోవడానికి ఈ సూత్రాలన్నీ అని నీవు విశ్వాసిగా ఏం చేయాలి? గమనించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు కొన్ని సంఘాల్లో చేయరు. ఎందుకు ఉపవాసం? ఇప్పుడు లేదు అది ఉపవాసం అని అంటారు. కానీ దీని సూత్రం ఇదే. యేసుప్రభు క్రొత్త నిబంధనలో ఉన్నాడు. పాత నిబంధన ఉపవాసం అని కానీ దాన్ని మనం పక్కన పెట్టడానికి వీలు కాదు. యేసుప్రభువే స్వయంగా ఉపవాసం చేస్తున్నాడు 40 రోజులు. ఇక్కడ కూడా అంటున్నాడు, మీరెందుకు దయ్యాన్ని గద్దించినప్పుడు అది వెళ్ళలేదంటే మీరు ప్రార్థన చాలా చెయ్యాలి. మీరు ప్రార్థన మరి ఉపవాసము వల్లనే కానీ ఇలాంటివి వదిలిపోట అసాధ్యం, మీ వల్ల కాదు అని చెప్పినాడు. కాబట్టి విశ్వాసికి తప్పకుండా ప్రార్థనా జీవితం చాలా అవసరం. ఈ శిష్యులు దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం గలవారు. వీరిని అధికారం ఇచ్చింది కూడా ప్రభువే. మీరు చూడండి, మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో 3:13 నుండి 15 నేను చదువుతున్నాను. మార్క్ 3rd chapter 13 to 15. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవాలని ఆయన 12 మందిని నియమించారు. అంటే దయ్యముల మీద అధికారం ఇచ్చినాడు, కానీ ఆ అధికారం ద్వారా ఏమీ ప్రయోజనము లేకుండింది. దయ్యాలను వెళ్ళని కొట్టండి, ప్రజలకు సువార్త అందించండి, రోగుల మీద మీరు చేతులు ఇస్తే రోగాలు వదిలిపోతుందని చెప్పి పంపించినాడు. బట్ వాట్ ఈస్ ద యూజ్? వాళ్లకు ఆ యొక్క ప్రార్థనా జీవితము, ఆ ఉపవాసపు యొక్క శక్తి లేక వారు ఆ కార్యాన్ని చేయలేకపోయారు. కొన్నిసార్లు నీకు ఉంటుంది, అధికారం ఉంటుంది, కానీ దాన్ని వినియోగించుకుంటే అధికారం వల్ల ఏ ప్రయోజనము లేదు. నీ దగ్గర కత్తి ఉంది, కానీ ఆ కత్తి నువ్వు వాడడానికి తెలియదు, నీకు మరి ఎలా వినియోగించడానికి తెలియదు అంటే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. దేవుని వినడం, దేవుని సేవ చేస్తున్నావు అని చెప్పి యు బికమ్ ఏ డిఫ్యూజ్డ్ పర్సన్. అంటే
దేవుని శక్తిని ప్రయోగించడానికి రాని ఒక వ్యక్తిగా ఇప్పుడు ఈ శిష్యులు అలాగే ఉన్నారు. మేమెందుకు దయ్యమును బదిలించలేకపోయినాం? అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మార్క్ 9:29 ఏముంది? ఇది ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యం అంటున్నాడు. కనుక పాత నిబంధనలు చూసినప్పుడు లేవియాకాండం 6:13 నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. నిత్యము మండాలన్నమాట. ఎవ్రీ టైమ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఇప్పుడు క్రైస్తవ జీవితము నేను చెప్పినాను కదా, ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్. నువ్వు అటు దేవునికి ప్రీతికరంగా ఉండాలి, ఇటు లోకాకర్షణలు ఉంటాయి. అటు దేవుడు నిన్ను అది చేయమంటాడు, ఇది చేయమంటాడు, ఇటు సాతాను నిన్ను లాగుతూ ఉంటుంది. అటు ఇటు మీరు టగ్ ఆఫ్ వార్ అని చూసినారే, స్కూల్లో మేము కూడా ఆడేది. టగ్ ఆఫ్ వార్ అంటే అటు ఉంటారు ఇటు ఉంటారు, ఒక టీము. ఆ తాడు బట్టి ఏం చేస్తారు, లాగుతారు. ఎవరు బలవంతులు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని కూడా ఇటు లాక్కుంటారు. టగ్ ఆఫ్ వార్. అయితే అలాగే ఉంటుంది క్రైస్తవ జీవితం. అటు లోకం, లోకాశ, నేత్రాశ, జీవపు డంబం, శరీర ఇచ్చలు లాగుతూ ఉంటుంది. కానీ నీకు అవన్నిటిని జయించాలంటే నీకు ప్రార్థన కావాలి, నీకు వాక్యం కావాలి, నీకు సహవాసం కావాలి, ప్రభు బల్లలో పాల్గొనాలి, నువ్వు పాటలు పాడాలి, ఆరాధించాలి, సత్యం కొరకు నిలబడాలి, యథార్థంగా ప్రవర్తించాలి, పరిశుద్ధత కావాలి. అప్పుడు సాతాను ఏమైపోతుంది, నీకు లొంగిపోతుంది. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు కొంత అటు ఇటు ఉండాలి, లోక జ్ఞానం కూడా ఉండాలి. నాకేం లోక జ్ఞానం అవసరం లేదు, దేవుని గురించిన జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం నాకు చాలా అని చెప్పినాను. దేవుని స్తోత్రం. అది ఉంటే అన్నిటిని వివేచిస్తాం. మరి లేవియాకాండంలో ఉంది 6వ అధ్యాయము. ఇక్కడ దహన బలి గురించి, పాప పరిహారార్థ బలి, కొన్ని బలుల గురించి చాలా చక్కగా వివరింపబడింది. ఆ 12వ వచనం, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన ఏదో గంట సేపు చేసేసి ఇక దినమంతా 23 గంటలు నీ పనులు పాటలలో ఉండడం కాదు. ఆ ప్రార్థన ఆత్మ అనేది నీలో పనిచేస్తూనే ఉండాలన్నమాట. ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ షుడ్ వర్క్ ఇన్ యూ త్రూ అవుట్ ద డే, ఎవ్రీ మినిట్ ఆఫ్ ద డే, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద డే. అందుకే బలిపీఠం మీద కొద్దిసేపు మండి ఆరిపోవడం కాదు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. బలిపీఠం, నీ హృదయం అనే బలిపీఠం ఒక కుంపటిగా తయారై దేవుని శక్తితో నింపబడి ఆ ప్రార్థనాత్మ ఆ అగ్ని మండుతూనే ఉండాలి, నిత్యము మండాలి. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి యొక్క పశువు క్రొవ్వును దహింపవలెను. మరీ చెప్తున్నాడు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఆరిపోకూడదు. ఇప్పుడు మంట ఉండాలి. చూడండి, చల్ల వాటి మీద ఈగలు దోమలు వాలుతుంది. మీరు గమనించినారా? ముఖ్యంగా మనం ఇంట్లో పని చేస్తాం కదా, కిచెన్ అంతా క్లీన్ చేసి ఆ పొయ్యి అంతా తుడిచి, పొయ్యి చల్లగా ఉంటుంది, మనం వండుకునేటప్పుడు అంతా తుడిచిపెట్టి వండుకుంటాం. ఆ చీమ ధైర్యంగా పాకుతుంది, కొన్నిసార్లు అవి ఇవి పాకుతూ ఉంటుంది. కానీ పొద్దున్న లేచి నువ్వు ఒక్కసారి లైటర్ ఆన్ చేసినప్పుడు ఏది దరిదాపుకు రాదు కదా. దేవుని స్తోత్రం. అదే ప్రార్థన వంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెన్ యు ఇగ్నైట్ ఫైర్, నథింగ్ కెన్ డేర్ కమ్ టు ద ఫైర్. చూడండి, అలాగే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ సంఘ జీవితాన్ని, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ అలా కాపాడుకోవాలన్నమాట. ఏ దుష్టుడు ముట్టడానికి వీలు కాదు. అగ్నిని ఎవరు ముట్టుకోలేరు కదా. నేను అంటాను, ఇస్త్రీ పెట్ట వేడి చేస్తాను, ప్లగ్ పెట్టగానే మళ్ళీ దాన్ని ముట్టితే సుర్రు అంటుంది. అమ్మో, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద కరెంట్, ముట్టలేం. అలాగే విశ్వాసులు కూడా దేవునితో ఎప్పుడు లీనమై ఉన్నప్పుడు దుష్టుడు నీ మీద విజయము పొందలేడు, ఏ దురాత్మ నీ మీద విజయము పొందలేడు. క్రొత్త నిబంధనలో ఉందా ఈ మాట అంటే అది కూడా మీకు చూపెడతాను. పౌలు భక్తుడు తెస్సలోనియకు రాస్తూ ఈ మాట అంటాడు. చూడండి, యూ హ్యావ్ టు ప్రే అన్సీజింగ్లీ. నీవు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాల. మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, ఎవడును కీడునకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనడి. అంటే నీకు విజయానికి ఉన్న రహస్యాలన్నీ ఇక్కడ ఉన్నాయి. హౌ టు గెట్ ట్రయంఫ్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్. కీడుకు ప్రతికీడు ఎవరికి చేయొద్దు,
మీరు ఒక నీడలో ఒకడు, మనుషులందరి నీడలో ఎప్పుడు మేలైన దాన్ని అనుసరించి నడుచుకోనండి. కీడు, అసూయ, వితర్కం, కీడు చేయడం, ఇతరుల మీద ఆయాసం పెంచుకోవడం, ఇవన్నీ కూడా దుష్టు నుండే కలుగుతుంది. అందుకే అంటున్నాడు, అప్పుడు మీరు ఓడిపోతారు. వీటన్నిటిని జయించాలి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఎల్లప్పుడూ విశ్వాసి ఎట్లా ఉండాలా? సంతోషంగా ఉండాలి. విశ్వాసి మూతి ముడుచుకున్నారంటే అనుకోవాలా, ఏదో దురాత్మ పట్టింది, పుచ్చు పట్టింది అన్నమాట. పండు కొన్నిసార్లు ఎర్ర ఉంటుంది యాపిల్ పండు. వాడు చూస్తే పండు బాగుంటుంది, మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూస్తే దాని లోపల ఏముంటుంది? పురుగులు. అలాంటి విశ్వాసాలు కావాలి. అంటే అసలు ఈ పురుగు ఎక్కడ ఇప్పుడు పోయిందని నేను అనుకుంటాను. నేను ఒకసారి ఒక పండు తీసి అంతా టెస్ట్ చేసిన, పురుగు ఇట్లా పోయింది. మొదట పువ్వుగా ఉన్నప్పుడే పురుగు పోయింది, మరి అది ఎట్లా బ్రతికిందో. అంటే ఆ హృదయంలో నీకు మత్సరము, దుఃఖము, ఆయాసము, వ్యసనము, కోపము, ఇలాంటివన్నీ దురాత్మ పనులు అన్నమాట. అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడు సాతానుడు నీ మీద విజృంభించి విజయము సాధిస్తాడు. అందుకంటున్నాడు, మీరు కీడుకు ప్రతికీడు ఎవరికి చేయకుండా చూసుకోండి. మీరు ఒక నీళ్ళలో కూడా మనుషులందరి ఎల్లప్పుడు మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడు ఎలా ఉండాలా? సంతోషం. ఆల్వేస్ బీ హ్యాపీ. సేటన్ విల్ బి పుట్ టు షేమ్. ఆ ఆత్మ నిన్ను ఏదైతే వెంపడుతుందో అది సిగ్గుపడి మళ్ళీ పోతుంది. ఎందుకంటే నీకు ఆనందం ఉన్నది, ప్రభువులో ఆనందం ఉంది. ఏమైనా, మరణమైన, జీవమైన, కీడైనా, మేలైన, కరువైన, ఖడ్గమైన, నిందైన, పొగడతైన, అన్నిట్లో నీవు బ్యాలెన్స్డ్గా ఉన్నావు, ప్రభువులో ఆనందిస్తున్నావు. నీ ఆనందం ఈ లోకరీతిగా లేదు. పౌలు అంటాడు కదా, ఫిలిప్పీ 4:4 దేనిలో ఆనందించాలి? ప్రభువునందు మీరు ఆనందించాలి. మరలో చెప్పుదును, ప్రభువునందు ఆనందించు. అట్టి ఆనందం నీలో ఉన్నప్పుడు సాతానుడు సిగ్గుపడిపోతాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. బీ హ్యాపీ ఆల్వేస్. తర్వాత ఇలా ప్రతి విషయంలో నీవు అంతకుముందు ఎడతెగక ప్రార్థన చేయాలి. అదే నేను చెప్పాల్సింది. నిత్యము బలిపీఠం మీద అగ్ని మండాలి, అది ఆరిపోకూడదని పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో ఎడతెగక ప్రార్థన చేయాలి. కంటిన్యూస్లీ యూ హావ్ టు కీప్ ప్రేయింగ్. అదే నేను అంటాను స్త్రీలకు చాలామందికి, అమ్మ మాకు ప్రార్థనకు సమయం దొరకడం లేదు. అమ్మ మేక్ యువర్ బ్రెత్ ఏ ప్రేయర్. నీ ఊపిరే ఒక ప్రార్థనగా మార్చుకో. గిన్నెలు తోముతుంటే ప్రార్థన చేయి, వండుతుంటే ప్రార్థన చేయి, బట్టలు ఉతుకుతుంటే ప్రార్థన చేయి, ఇల్లు దులుపుతుంటే ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేసి ఈ స్థాయికి వచ్చినాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యి ఇన్ని పనులు ఎట్లా చేస్తావు, ప్రార్థన ఎట్లా చేస్తావు అంటే ఐ మేడ్ ఇట్ ఏ ప్రేయర్. కానీ సమయము లేదు నాకు ప్రార్థనకు, ఉపవాసం ఉండడానికి నా వల్ల కావడం లేదు. అన్ని సాకులేదు, సాతాన్ మీకు నోరు పూసే సాకులేదు. కనుక ఇక్కడ వాక్యంలో ఏముందంటే, నువ్వు ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇలాగూ చేయట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని వెతకకుండా చేస్తుంది సైతాన్ ఆత్మ, దురాత్మ. అందరు హడావుడి అనమాట, అదొక ఆత్మ. అది హడావుడి కార్యాలు అన్నీ అయిపోవాలండి, పెళ్ళి అయిపోవాలండి 10 రోజుల్లో. అదొక దురాత్మను గమనించాలి మీరు. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. ఎంత దైవ భయంతో, ఎంత దేవుని చిత్తాన్ని వెతికి అడుగులు వేయాలా, దేవుని అడగాలి కదా. నువ్వు ఉపవాసం ఉండాలి. నేను అందుకంటే యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో 21 రోజులు ఉపవాసం ఉండి మీరు అడుగు వేయండి, ఏ డోకా మీకు ఉండదు. దేవుని స్తోత్రం. ఆ పెళ్ళి పెటాకులు కానేరదు. ఎందుకంటే ఆ దురాత్మలన్నిటి నువ్వేం చేసినావు? ఓడించినావు. హల్లెలూయా. ఇల్లు కట్టాలి, గెట్ ఇన్ టు ఫాస్టింగ్. అవును, నేను ప్రార్థన చేయాలి, ఒక 21 రోజులు ఇల్లు కట్టాలా, ఇది కొనుగోలు చేయాలన్నా, దీని మీద పెట్టుబడి పెట్టాలన్నా, దేవుడు నాకు బయలుపరచాలి అంటే ఆ ఇల్లు నీవు తప్పకుండా కడతావు. ఎప్పుడు కూడా మరి ఆ ఇల్లు అమ్మవు, ఇంకొక ఇల్లు కొనుక్కుంటావు. దేవుని స్తోత్రం. కనుక దేవుని చిత్తాన్ని వెతకాలి. ఇలాగూ చేయట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం వెళ్ళకుండా నువ్వు అటు పంపుతావు పిల్లల్ని, ఇటు పంపుతావు పిల్లల్ని, అటు వాడు చదవాలి, ఇది చదవాలి. దేవుని చిత్తం లేకుండా నువ్వేం బాగుపడవు. యు నీడ్ ద విల్ ఆఫ్ గాడ్ టు బి డన్ అండ్ యూ హ్యావ్ టు సబ్డ్యూ యువర్ సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ మూగ దయ్యం, చెవిటి దయ్యం,
తర్వాత ఇంకా చాలా దయ్యాల గురించి పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. ఇది రాత్రి కలలో వచ్చి గజ్జలు గల్లు గల్లు అంటుంది, అప్పుడు నువ్వు వెంటనే బంధించాలంతే. ఇక లంబాడి దయ్యం 10 మందికి చెప్పుకొని దాన్ని ఇంకా గ్లోరిఫై చేయకుండా అలాంటివి నీ చెవులకు విన్నప్పుడు లేచి యేసు నామములో నిన్ను బంధిస్తున్నట్టు వెళ్ళిపోతుంది. దయ్యాలు దేనికి భయపడవు, యేసు నామునికి భయపడుతుంది. హల్లెలూయా. అన్ని నామంలో కంటది భయనామం. వాక్యంలో చూసినప్పుడు ఇలాంటి ఆత్మలు ఉన్నవని, భ్రమపరచు ఆత్మ, తర్వాత దాస్యపు ఆత్మ, పిరికితనం గల ఆత్మ, త్రాగుడు ఆత్మ, అదొక స్పిరిట్ ఆఫ్ డ్రింకింగ్ అన్నమాట. అది కూడా ఒక దయ్యపు శక్తి. ఈ త్రాగుడు ఆత్మతో వాడు బంధింపబడిన అన్నమాట. ఇది ఒక కట్ట అన్నమాట. నేను నీ కట్లను తెంపివేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. భర్తలు త్రాగుడాత్మతో బంధింపబడి ఉంటే ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా ఆ కట్టును దేవుడు త్రుంచివేసి వారికి విడుదలిస్తాడు. మనము రక్షణ ప్రణాళికలో విడుదల కార్యక్రమం ఉందని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ దెర్ ఇస్ అ ప్లాన్ ఫర్ డెలివరెన్స్ ఫ్రమ్ ద ఈవిల్ స్పిరిట్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షణ అంటే యేసు ప్రభు రక్షకుడని నువ్వు స్వీకరిస్తున్నావు, కానీ ఈ రక్షణను స్వీకరించినప్పుడు ఒక విడుదల కార్యక్రమం ఉంది. పాపము నుండి విడుదల, దుష్ట శక్తుల నుండి విడుదల, దురాత్మల నుండి విడుదల, రోగము నుండి విడుదల, భయము నుండి విడుదల. ఇవన్నీ విడుదల అన్నమాట. అది కూడా మనకు రక్షణ ప్రణాళికలో ఉంది. కొందరికి నిద్ర 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 అదొక దురాత్మ. నిద్ర రాకుంటే కూడా ఒక దురాత్మ. నిద్ర రాని వారు ఎంతమంది ఉంటారు. మాకు నిద్ర రావడం లేదండి, నిద్ర రావడం లేదు. మోతాజుగా నిద్రపోవడమే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. నీ శరీరానికి మరి విశ్రాంతి కావాలి, తగినంత నిద్రపో. నిద్ర మంచిదే, దేవుడు అనుగ్రహించే రెస్ట్ అది. కానీ అధికంగా నిద్రపోవడం, ఎప్పుడు చూసినా నిద్ర, అదొక ఆత్మ అన్నమాట, దురాత్మ. ఇంకోటి, ఎప్పుడు అలసిపోయినట్టు ఉండడం కూడా, నిన్ను నీరసింపజేస్తాను అన్నమాట. యూ బికమ్ యూజ్లెస్. ఎప్పుడు చూసినా అలసట. నాకైతే ఇవన్నీ ధ్యానించినప్పుడు అలసిపోయినానని చెప్పకూడదు. దేవుని స్తోత్రం. సియోన్లో ఉండువారు నాకు దేహంలో బాగులేదని అన్నారంట. హల్లెలూయా చెప్దాం ఒకసారి. అంటే వి డిరైవ్ సచ్ గ్రేట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. అలాగే ఇంకా వ్యభిచారాత్మ అంటే పాపము మానలేని కన్నులు అన్నమాట. ఎంత చూసినా వారికి తనివి తీరదు. ఎంత మందిని ఆశిస్తారు ఈ చిన్న జీవితంలో. అదొక దయ్యపు ఆత్మ. ఒకవేళ నీ భర్తలో లేక నీ భార్యలో ఉంటే దహించు అగ్ని అనే నామం రాయండి పొద్దున్నేసి. దేవుని స్తోత్రం. నలుగురికి చెప్పుకొని కుటుంబ శ్రేష్టత పేరు ఎందుకు పాడు చేసుకోవాలా? నువ్వు ఒక లాంగ్ బుక్ తీసుకొని దహించు ఆత్మ, దేవా నువ్వు దహించు అగ్ని, నా భర్తలో ఉన్న ఈ వ్యభిచార ఆత్మను కాలి భస్మం చేయని ప్రార్థన చేయి. తప్పకుండా భక్తుడైపోతాడు. దేవుని స్తోత్రం. నీ భార్యలో ఒకవేళ ఉండొచ్చు, అది నీకు తెలియదేమో. నీకు మంచిగా టిఫిన్లు అన్నం అంతా తయారు చేసి ఇచ్చి నీకు అన్ని బట్టలు ఉతికిస్తే నువ్వు మంచిది, ఇటువంటి భార్య ఇంకా అసలు లేనే లేదు అనుకుంటున్నావేమో. కానీ మేబీ షీఈస్ హ్యావింగ్ దట్ అడల్టరీ స్పిరిట్. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు అన్నీ బయలుపరుస్తాడు. ఎందుకంటే 9 వరాల్లో వివేచన వరం అని ఒకటి ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ వివేచన వరంతో ఇక మరి ఇంట్లో కలహాలు చేయాలని కాదు ఇది నేను చెప్పింది, కానీ దేవుని జ్ఞానం మనకు కావాలి కదా. దేవుని స్తోత్రం. తీర కొంపగూలిన తర్వాత నోరు తెరవకుండా ముందే నువ్వు అన్నీ పసిగట్టాలి, అన్నీ ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, జ్ఞానంతో కాపురం చేయాలి, గుర్తుపట్టాలి. ఆ విచక్షణ శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కొట్లాడాలని, తన్నుకోవాలని, గుద్దుకోవాలని కాదు ఈ మాట చెప్పేది. సైతాన్ ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాడు తాండవం ఆడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీ గుండెలో నుండి ఆ నిరంతరము దేవుని సన్నిధిలో వెళ్ళి ఆ ప్రార్థనకు విజయం ఇవ్వకుండా ఉండడు. ప్రార్థించే వారే గెలుస్తారు, సాతాను ఎప్పుడు గెలవాడు. దేవుని స్తోత్రం. వాడు తల ఎప్పుడో చితికిపోయింది సిలువలో. నువ్వు చితికిపోయిన పైతాను చూసినా నువ్వు ధైర్యం ఉంటుంది కదా. వాడు కొండ చిలువైనా తల చితికిపోయిందంటే నీవు దానికి ఏం దాటుకుంటూ వెళ్తావు. ఎందుకంటే దానిలో ఏం లేదు, ప్రాణము లేదు. కొన ప్రాణం ఉందేమో, దాంతో తోక ఆడిస్తుందేమో, కానీ తల చితికిపోయింది.
సైతాను శక్తులన్నింటినీ కూడా సిలువలో యేసు ప్రభు నిర్వీర్యము చేసినాడు. ఇట్స్ డిఫ్యూజ్డ్ బాంబ్ అన్నమాట. కనుక ప్రభు బిడ్డలు దేనికి భయపడకుండా మరి ఇట్టి వాటిని గమనించాలి. కొందరికి తిండిపోతే ఆత్మ ఉంటుంది, ఇదొక ఆత్మ. ఎంత తిన్నా తీరదు, ఎంత తిన్నా. అటు పోతారు, గుప్పడేసుకుంటారు, ఇటు వస్తారు, మళ్ళీ తింటారు, మళ్ళీ తింటారు, మళ్ళీ తింటారు, మళ్ళా ఆయాసపడుతూ ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవ? నేను ఒక నిర్ణయం చేసుకున్నాను ఇదంతా ధ్యానించిన తర్వాత. ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారు? అధిక బరువు ఉంటే తగ్గించాలి, మీరు ఒక్క ఇడ్లీ తింటే చాలు, ఒక్క పుల్కా తింటే చాలు. వారి నోటి నుండి ఎందుకు వినాలి? ముందే వాక్యంలో ఉంది కదా, మనుషుడు రొట్టె వలన మాత్రము దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. సంతోషంగా ఉండి ఒకసారి చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం. కనుక ఇలాంటి మరి దురాత్మల సమూహంతో నువ్వు పోరాడుతున్నావు అని విశ్వాసి జ్ఞానం కలిగి ఉండాలి. దైవ సేవకుల దగ్గర కొన్ని దురాత్మలు ఉంటాయి. అభిషక్తులను ఎప్పుడు కూడా ఇరుకాటంలో పెట్టించే కొన్ని దురాత్మలు ఉంటాయి. అది యెజబేల్ ఆత్మ అన్నమాట, ద స్పిరిట్స్ ఆఫ్ జెజబేల్. అదేంటంటే వారి గమనాన్ని, వారి గురిని, వారి ఆశయాలను భంగపరుస్తూ ఉంటుందన్నమాట. వారికి ఇబ్బంది పెట్టే ఆత్మలు ఉంటుంది. మీకు తెలియదు, చాలా కష్టం దేవుని సేవ చేయడం. అందుకే పరిశుద్ధుల కొరకు మీరు ఎలా ప్రార్థన చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. వారు ఒక పని మీద ఉన్నారు కాబట్టి వారి కొరకు నిరంతరం ప్రార్థించాలి. వారేమో మీద నుండి ఊడిపడిన వాళ్ళు కాదు, మీలాగనే వాళ్ళకు కూడా అన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళని ఎప్పుడు పీడిస్తుంటుంది యెజబేలు ఆత్మలు. ఎందుకంటే దే డైవర్ట్ దేర్ అటెన్షన్. అట్టి ఆత్మలను గుర్తుపట్టి దైవ సేవకులు కూడా నిరంతరము ప్రార్థనలో ఉండి ఉపవాసంలో ఉంటే వారి జోలికి రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ పూతోను దయ్యం గురించి మనం కొన్ని మాటలు ధ్యానించాలి. ఇది భక్తులనే శ్రమ పెట్టింది. ఇదొక పైథాన్ స్పిరిట్ కదా. పైథాన్ స్పిరిట్ గురించి మనము ధ్యానిస్తున్నాం. అపోస్తల కార్యం 16:16లో పూతోను దయ్యం, తెలుగులో పూతోను దయ్యం, ఇంగ్లీష్లో ఏంటి? పైథాన్ స్పిరిట్. నేను చెప్పాను పైథాన్ స్పిరిట్ రెండు కార్యాలు చేస్తుంది. ఒకటి నిన్ను దేవుని సన్నిధి నుండి లాగేస్తుంది, ఇంకోటి నిన్ను అది నీ చుట్టుకొని నిన్నేం చేస్తుంది? నలిపేసి నిర్వీర్యం చేసేసి యూ బికమ్ యూజ్లెస్. కాబట్టి ఈ రెండు కార్యాలు బాగా గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యం 16, యాక్ట్ 16:16, అపోస్తల కార్యం 16:16. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళిచుండగా పూతోనను దయ్యం పట్టిన దయ్యం సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాం. అసలు వీళ్ళు ఏమన్నా సినిమా థియేటర్ పోతున్నారా? ఈ దైవజనులు ఎక్కడ పోతున్నారమ్మా? ప్రార్థనా స్థలానికి పోతే సైతాను శోధన ఉండదని చెప్పలేము. చూడండి, వీరు ఎక్కడ పోతున్నారు? ఇద్దరు కలిసి పేతురు యోహానులు ప్రార్థనకే పోతున్నారు. మంచి సహవాసం, వెరీ గుడ్ ఫెలోషిప్, దర్ బ్రదర్స్ ఇన్ ద లార్డ్. మరి జత పనివారు. వీరు వెళ్ళేది కూడా ఎక్కడికి పోతున్నారు? ఆలయంకు పోతున్నారు. సమయం సంగతి లేదు, ప్రార్థనా స్థలానికి వారు వెళుతున్నారు. పేతురు యోహానులు కాదు, పౌలు శీలలు వీరు వెళ్తున్నారు. పేతురు యోహానులు కూడా ప్రార్థనా స్థలానికి వెళ్ళినారు. అది ఎక్కడుంది తెలుసా మీకు? అపోస్తల కార్యం 3వ అధ్యాయం. అక్కడ కూడా ఒక అద్భుతం జరిగింది. కుంటివాడు నడిచినాడు. ఇక్కడ ప్రార్థనా స్థలానికి పౌలు శీలలు వెళ్తున్నారు. అప్పుడు ఈ పూతోను దయ్యం పట్టిన యవనస్త్రాలు ఎదురైంది. ఇది సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము కలదు. అంటే ఈ పైథాన్ స్పిరిట్కు ఈ పూతోను దయ్యంకున్న కొన్ని స్వభావాలు ఇక్కడ నాకు కనబడింది. ఒకటి సోదె చెప్పు ఆత్మ, అదొక పైథాన్ స్పిరిట్ అన్నమాట. అంటే కొందరు ప్రవచించే వారి దగ్గర విశ్వాసులు ఉరుకులాడుతూ ఉంటారు. వాళ్ళకు ఒరిగేది ఏం లేదండి. తర్వాత నుంచి వారి ప్రార్థనలకు ఏం జవాబు రాదు. అలాగే వారు దేవుని ఉగ్రతను వారి జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. అక్కడ ప్రార్థన అక్కడ ఉడతారు, ఇక్కడ ప్రార్థన ఇక్కడ ఉడతారు. విచక్షణా శక్తి లేదు. ఏది దేవుని ఆత్మ, ఏది దురాత్మ, ఏది సోదె చెప్తున్నారు, ఏది దేవుని మాటలు చెప్తున్నారు అనే విచక్షణ లేకుండా ఊరంతా తిరుగుతారు. వాళ్ళ కాళ్లకు విశ్రాంతి లేదు, అరికాలకు విశ్రాంతి లేదు. ఇక్కడ బస్సు ఎక్కుతారు, అక్కడ దిగుతారు, అక్కడ ట్రైన్ ఎక్కుతారు, ఇంకో దగ్గర దిగుతారు. అయ్యో, అది దేవుని ఉగ్రతకు మీరు చోటిస్తున్నారని నమ్మాలి. ఎందుకంటే ఈ సోదే చెప్పు ఆత్మ అదొక దురాత్మ.
ఉన్నది లేనిది వాళ్ళు అసలు దేవునిలో గడిపి ఒక మాట, ప్రశస్తమైన మాట పలకడం వేరు. కానీ ఇక్కడ ఈ సోదె ఈమె చెప్పడం ద్వారా ఇక్కడ వీరికి ఏం కలుగుతుంది? యజమానులకు బహు లాభం. అంటే అక్కడ ధనం అన్నమాట, ధనం సంపాదించాలి. క్రీస్తు మనకేమై ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉంది. నువ్వు విశ్వాసం అంటే అంత జ్ఞానం ఉండాలి, పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడాలి. వివేచన వరం అనమాట. ఇది అబద్ధం, ఇది నిజం. వాక్యంలో చూసినప్పుడు అంత్యకాలంలో ఇలాంటి ఆత్మలు చాలా పనిచేస్తుంది, విశ్వాసి చాలా మెలకుగా ఉండాలి అని యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. చూడండి, 1 John 4 chapter 1 and 2. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పరీక్షించే పని ఎవరిది? మనదంటే మనం ఎవరం? విశ్వాసులు. ప్రతి ఆత్మను ఏం చేయొద్దు? నమ్మొద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరేం చేయాలి? పరీక్షించాలి. ఎందుకు రాదు పరీక్షించాలి? బట్ట కొనడానికి పట్టి ఇట్ట చూస్తారు కదా, అమ్మో ఇది మంచి బట్ట, ఇది లాగి కొన్నిసార్లు చింపేస్తారు కూడా ఆ బట్ట. అంటే యూ వాంట్ నో వెదర్ ఇట్స్ ఎ గుడ్ టెక్స్చర్. ఒకసారి మా పిల్లలకు సాక్స్ కొంటారు, ఇక సాక్స్ పట్టిట లాగుతున్నామా, అంత గట్టిగా లాగకమ్మా అని అంటున్నాడు ఆయన. అంత గంటది ఏదైనామా, ఇదంతా అశాశ్వతమే కదా, మనకు కూడా నేను గ్యారంటీ ఉందంటే ఏం గ్యారంటీ అమ్మా, మనిషి ప్రాణానికే గ్యారంటీ లేదు, ఈ సాక్స్కి ఏం గ్యారంటీ. నిజంగా ఇట్ మేడ్ మీ థింక్ అన్నమాట. అంటే అన్నీ పరీక్షించడం తెలుసు కానీ ఈ దురాత్మలను పరీక్షించడం రాదు. ఆయా ఆత్మలు మరి దేవుని సంబంధమైనవో లేవో మీరు పరీక్షించాలి. ఎందుకంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రతి ఆత్మను మీరు నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించి తెలుసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 1 Timothy 4 chapter 1 2 verses. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మ. ఇదేం ఆత్మ? ఇది మోసపరచు, డిసెప్టివ్ స్పిరిట్. కడవరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఇంకా ఏం కావాలి? బైబిల్ సరిగ్గా చదివితే అన్నీ మనకు ఎలా బ్రతకాలనో, ఎలా వివేచించాలి, ఎలా పరీక్షించాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా మోసపోకుండా సైతాను వశంగా ఉండకుండా మనకు తెలుస్తుంది. అందుకే దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. తిరిగి అపోస్తల కార్యం 16కు రండి. ఇక్కడ ఈమె సోదె చెప్పు ఆత్మ. ఏమాత్మ ఇది? సోదె చెప్పు ఆత్మ. అక్కడ చూసిన మోసపరచు ఆత్మ. ఇది సోదె చెప్తుందన్నమాట. ఇది సోదె అంటే ఉన్నవి లేనివన్నీ కట్టు కథలన్నీ చెప్తారు కదా, ఓ నోటికి వచ్చింది వాగేస్తారు. ఈ సోది చెప్పేవాళ్ళని మీరు చూస్తే వాళ్ళకి డబ్బు కావాలంతే, డబ్బు కావాలి. అది రోజు మీ ఆయన బాగైపోతాడు. ఒకసారి ఒక ఆమె వచ్చింది ఇక్కడ వచ్చి, నేను ఇక్కడ కూర్చున్నా అంటే ఒక 20 years బ్యాక్, కొత్తగా ఉన్న సేవలు ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆమె భర్రగా ఎత్తొచ్చింది. నేనన్నా ఏంటి సంగతి, నా భర్త మాట్లాడా లేదా చెప్పు అంతే, నా భర్త మాట్లాడ చెప్పు, నా భర్త మాట్లాడు. నేను నాకేం తెలుసు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు మరి తన కాలంలో తప్పకుండా కార్యం చేస్తాడు అని చెప్తారు. లేదు అక్కడ పలానా సంఘంలో వెంటనే చెప్తారమ్మా, వెంటనే చెప్తారు. నేనన్నా మరి అలా కాదమ్మ, కూర్చోబెట్టి ఐ వాంటెడ్ టు గివ్ హర్ మోర్ కౌన్సిలింగ్. లోపల పోయి నేను ఒక బైబిల్ తీసుకోవడానికి పోయినాను. అంతలోగా ఆమె వెళ్ళిపోయింది. ఎందుకంటే తొందరగా కావాలి ఏదో ఒక మాట. సోది చెప్పేవాళ్ళు అలాగుంటారు. నీ భర్త మారుతాడు, నీకు ఇల్లు వస్తుంది, నీకు పెళ్ళి అవుతుంది, నీకు ఏం కాదు, నీకు కీడు రాదు, అది రాదు, అవన్నీ పిచ్చి మాటలు. దేవుని మాటలు ఏమంటుందో అదే మనము గ్రహించాలి. దేవుని స్తోత్రం. కనుక ఈమె సోది చెప్తుంది, బహులాభము సంపాదించి యజమానులకు ఇస్తుంది. ఈమె చిన్నదంట, అది 16వ వచనంలో ఉంది. ఇది పెద్ద స్త్రీ ఏం కాదు, చిన్న పిల్ల అన్నమాట. బహులాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు పౌలును మమ్ములను అంటే ఈ అపోస్తల కార్యం రాసింది ఎవరు? లూకా. అంటే లూకా కూడా ఉన్నాడు అన్నమాట.
వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను అంటే చూడండి, మరి దయ్యం ఇలాగ పలకడం ఏంటి? భక్తుల గురించే పలుకుతుంది, మంచే పలుకుతుంది, చాలా ప్రశంసిస్తుంది. అంటే దయ్యపు స్వరం ఏమంటున్నారు దయ్యం లోపటి నుండి? మరి మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అంటే దీని అర్థం, కొన్నిసార్లు ఈ దురాత్మలు పొగడతాయి చాలా. ఆ పొగడతలకు కూడా నిజంగా నీవు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే అది కూడా గమనించాలి. ఫ్లాటరింగ్ స్పిరిట్, ఇచ్చకపులాడు ఆత్మ, ఇదొక దురాత్మ. యేసుప్రభు ఒక దగ్గర ఒక మాట అంటాడు, మనుష్యులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. భక్తులకు కూడా ఇది సంభవిస్తుందండి, ఇలాంటి ఆకర్షణలు. ప్రసంగం చేసిన ప్రసంగం బాగుందా అని అడుగుతారు కదా, ప్రసంగం బాగుంది, ఓ మీ ప్రసంగం ఎంత బాగుందండి అంటే ఎంత వెంటనే ఉబ్బిపోవడం. ప్రసంగం బాగుంటే ఏమి ఫలము? ఆ ప్రసంగం ద్వారా దేవుని మాటలకు నువ్వు విధేయత చూపితే ఫలం. దేవుని స్తోత్రం. నువ్వు పోయి భక్తుల దగ్గర చెప్తావు, ఏం ప్రసంగం అండి, అబ్బా ఏం ప్రసంగం, అదొక ఆత్మ నీలో పనిచేస్తుంది అన్నమాట. అలా ఏం పొగడే అవసరం లేదు. నువ్వు వాక్యం ద్వారా ఏమేమైతే నేర్చుకున్నావో మోకరించి అవన్నీ కూడా నీ జీవితంలోకి అమల్లోకి తీసుకురావు. దేవుని స్తోత్రం. ఎంతమంది యవనస్తులైన గొప్ప అభిషక్తులు పడిపోయినారో తెలుసా మీకు చరిత్రలో? సో మెనీ పీపుల్, యంగ్ ప్రీచర్స్ హ్యావ్ ఫాలన్ డౌన్. ఎందుకంటే స్త్రీలు వచ్చి పొగడతారు, అవ్వ పాస్టర్ గారు ఎంత దేవుడు మాట్లాడినండి, సూటిగా ఉట్టి మాటలు అవి. దేవుని వాక్యం వినాలి, భయభక్తులతో ఇక్కడ వెళ్ళిపోవాలి, అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు యవనస్తులైన పాస్టర్స్ వెంబడి మీరు పోవడం? మీ పని మీరు చూసుకోండి. దేవుడు మాట్లాడిండా, మోకరించు, నువ్వు అక్కడ ప్రార్థన చేయి, నీ జీవితాన్ని మార్చుకో, నీకు దేవునికి గల సంబంధాన్ని ప్రగాఢం చేసుకో, దట్ ఈజ్ ఇనఫ్. కానీ పాపం యవనస్తులైన సేవకులు దేవుడు వారిని గర్భంలోనే, తల్లి గర్భంలోనే రూపించుకున్నారు. బీ కేర్ఫుల్ వెన్ యూ డీల్ విత్ సచ్ యంగ్ పాస్టర్స్. అంత అవసరం లేదు పొగడడం. పైగా నువ్వు వారి కొరకు ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన. దేవా యవనస్తుని లేవనెత్తు, ఒక ఇండియన్ బిలిగ్రహంగా తయారు చేయి ప్రభువా, లోకమంతటా తీసుకుని వెళ్ళు, సత్య సువార్త నశించే వారికి అందింపబడాలి. అది నిజమైన భక్తి, అసలైన పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇది చిన్నది కూడా భలే సోదే చెప్తున్నది చూడండి. ఏమంటుంది? సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఇది చెప్తేనేనా? వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ చోజన్ బై గాడ్. సర్వోన్నతుడైన దేవుని దాసులు అంటే దయ్యం పలుకుతుందన్నమాట. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారు. ఇప్పుడు ఈ దయ్యం రికమెండేషన్ ఏం అవసరం లేదు కదా. వీరు రక్షణ మార్గం ప్రచురిస్తారని మెల్లగా చెప్పడం లేదు. ఎలా చెప్తుంది? కేకలు వేస్తుంది అన్నమాట. కేకలు వేస్తుంది. గట్టిగా మాట్లాడేది కూడా ఒక దురాత్మ. నన్ను అడిగితే ఇక్కడ సోదే చెప్పు ఆత్మ, పొగడే ఆత్మ, ఇచ్చకపు మాటలు ఆడే ఆత్మ. చూడండి, భక్తుల దగ్గర ఉందండి ఇది. భక్తులు ఎక్కడ పోయి చెప్తలేదు ఇది. భక్తుల సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు ఏం ప్రకటిస్తారు? రక్షణ మార్గం ప్రకటిస్తారు. వీరు రక్షణ మార్గాన్ని ప్రచురించువారు అని మెల్లగా చెప్పడం లేదు. ఎట్లా చెప్తుంది? కేకలు వేసి చెప్తుంది. ఈమె ఇలాగూ ఒక్క దినం కాదు, అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి. ఇది ఒక్కరోజు కాదంటే ఈ దయ్యం వెంబడి పడ్డది. పౌలు, శీలలు, లూకా కూడా ఉన్నాడు. అయితే ఈ భక్తుల వెంబడి ప్రతిరోజు అన్నమాట. ఇంకా దినముల నుండి ఈ సోదే దయ్యం పట్టిన ఈ పూతోను దయ్యం, ఏం దయ్యం అది? పూతోను దయ్యం. పూతోను దయ్యం పట్టిన ఈ సోదే చెప్పు ఆత్మగల ఈ చిన్నది ఈ భక్తుల వెంబడి పడ్డది. ఒక్క దినం కాదు అది. ఇక వాడి చెప్తానే ఉందన్నమాట. పొగడుతూనే ఉంది. అప్పుడు పౌలు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు, ఇస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. గమనించి అనేక దినములు ఇలాగూ వెంబడి పడుతుంది కాబట్టి పౌలు ఆత్మలో వ్యాకులపడి దాని వైపు తిరిగి ఎవరిని గద్దిస్తున్నాడు? ఆ చిన్నదాన్ని కాదు గద్దించేది, ఆ చిన్నదాని లోపట ఉన్న దయ్యాన్ని.
నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. డిటెక్టింగ్ ద ఈవిల్ అది చాలా అవసరం. విచక్షణ శక్తి కుటుంబంలో అవసరం, సేవలో అవసరం. విచక్షణ శక్తి అది 9 వరాల్లో ఒక్క వరం వివేచన వరం. దేవుని దగ్గర నీ ప్రవర్తన సరిగ్గా ఉంటేనే దేవుని తోడు ఉంటుందని. లేకుంటే దేవుని తోడు వదిలిపోతే మనం ఏం చవిటి పరలం అయిపోతాం. యూ కాంట్ ఫేస్ ఎనీవన్. నువ్వు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడిని ఎదుట ప్రొవైడెడ్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్. ఉట్టిగా వల్లిస్తే చిలుక వల్లినట్టు కొన్ని వాగ్దానాలు వల్లిస్తే దేవుని తోడు ఉండదు. ఆ క్రమంలో నువ్వు ఉంటేనే నీ కుటుంబం కానీ నీ సంఘము కానీ నీవు చేసే పనులకు దేవుని తోడు సహాయం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది దయ్యపు ఆత్మ, పూతోను దయ్యము భక్తులను సహా భక్తి మార్గం నుండి వైదొలగించడానికి ఉన్న ప్రయత్నం. లాభం అంట డబ్బులు. చూడండి, పొగడి పొగడి ఆఖరికి ఒకవేళ అభిషక్తులైన పౌలు శీలలు మరి తమతో ఉన్న బృందం పడిపోయిందనుకోండి, ఆ దయ్యపు ప్రభావం ఈ భక్తుల మీద వస్తే ఏమైపోయేది. కానీ భక్తులు అపవాదికి ఏమి ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దే డిడ్ నాట్ గివ్ రూమ్ టు ద డెవిల్. పైగా అపవాదిని ఎదిరించి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. చాలామంది అపవాదిని ఎదిరిస్తారు, దేవునికి లోబడడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మొట్టమొదట దేవునికి లోబడు, తర్వాత నువ్వు అపవాదిని ఎదిరించు. వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడు? పారిపో. నువ్వు వ్యభిచారం చేస్తూనే ఉంటావు, దొంగతనాలు చేస్తూనే ఉంటావు, నీ హృదయం అంతా పాపంతో నింపబడి నువ్వు అపవాది మీద యేసునామం ఉచ్చాటన చేస్తే పోదు, పైగా నీ మీద పడుతుంది. జాగ్రత్త. కనుక అన్లెస్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్, లీడ్ ఎ ప్రేయర్ఫుల్ లైఫ్ ఇన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, total union with God, you cannot have victory over the devil. పౌలు శీలలంతా ప్రార్థనా పరులు, వాళ్ళు దేవుని శక్తితో నింపబడినవారు. వారు గమనించేసినారు, ఇది దేవుని నుండి వచ్చింది కాదు, ఇది సోదె చెప్పు ఆత్మ, ఇది పూతోను దయ్యం, ఇది మమ్ములను వాటేసుకున్నదంటే మేమేమైపోతాము? ఊపిరి పోతుంది. ఊపిరి అంటే పరిశుద్ధాత్మ కదా. ఊపిరి ఉక్కిరి విక్కిరైపోతాం. మేము వదిలించాలి దీన్ని. ఒక్కసారి దాని వెనుకకు తిరిగి వెంటనే యేసుక్రీస్తు నామమున వదిలిపోమని ఆ దయ్యతో చెప్పగానే ఆ దయ్యము వెంటనే ఆమెను వదిలిపోయింది. మంచి కార్యం జరిగింది, దయ్యం వదిలిపోయింది. కానీ అక్కడ ఎవరికి సంతోషము లేదు, ఎవరికి సంతోషం లేదు. మీరు చూస్తే ఆ యజమానులకు తమ లాభసాధనం పోయిందని చూచి వాళ్ళకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ సోదే చెప్పు ఆత్మగల ఈ చిన్నదాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు అన్నమాట. వచ్చే డబ్బంతా వీళ్ళు పోగు చేసుకుంటున్నారు. డబ్బు అంటేనే దయ్యం అండి, నేను చెప్తున్నాను కదా. నన్ను దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఆశ్చర్యకరమైన ఒక వాగ్దానాన్ని ఇచ్చినాడు. ఆదికాండం 17:1-2, నిన్ను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాను, నా సన్నిధిలో నువ్వు నిందారహితంగా ఉండు, నిన్ను గొప్ప జనంగా నేను చేయబోతున్నాను. దేవుడేం పక్షపాత? నువ్వు నమ్మితే నీకు, నేను నమ్మితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్య. నేను నమ్ముతున్నాను, నేను పొందుకుంటాను. కనుక దేవుని నియమాలకు ఏ మార్పు ఉండదు. అది ఎవరైనా కానీ యు బిలీవ్ యు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకే మోషే ప్రార్థన చేసినప్పుడు, నాకు ఇల్లు ప్రభువా, నా బిడ్డ పెళ్ళి కావాలి ప్రభువా, నాకు మంచి ఆరోగ్యం కావాలి ప్రభువా, నాకు 100 గజాలు ఉంటే చాలు ప్రభువా, ఒక్క ఉద్యోగం ఉంటే చాలు ప్రభు అనలేదు. ప్రభువా దయచేసి నీ మహిమను నాకు చూపు. హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. హల్లెలూయా. దేవుని మహిమ నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో చూడాలనే ఆశ ఎంతమందికి ఉందండి? లేదు. దేవుని మహిమ అంటే మహిమ కార్యాలు ఎలాగుంటుందో నీకు వర్ణించడానికి కూడా వీలు కాదు. కాబట్టి ఇక్కడ డబ్బు 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 అనేది ప్రార్థన చేసేది. డబ్బు ఇస్తాడండి దేవుడు, నీకు దర్శనం ఇస్తే డబ్బు ఇస్తాడు. నీ కుటుంబం ఇచ్చిన దేవుడు నీకు డబ్బు ఇస్తాడు ఆ కుటుంబం నడిపించడానికి. ఊరికి డబ్బు డబ్బు అని ప్రార్థన చేయకండి.
ఆ జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వస్తుంది. కొద్దిగా ఆగు, దేవునితో నీవు లింక్ కలిగి ఉండాలి అంతే. అందుకే అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. తీగ ద్రాక్షావల్లిలో ఉంటే కానీ అది ఫలించదు. నువ్వు ఎక్కడో ఉంటావు, మళ్ళీ అంటావు నన్ను దీవించు ప్రభా, నన్ను దీవించు ప్రభా. చెట్టుకు వేరుగా అయిపోయిన తీగ అంటే అది ఎండిపోతుంది కదా. నాలో ఉండు, నా మాటలు నీలో ఉండాలి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. దేవుని స్తోత్రం. ఇది డబ్బు దయ్యం అన్నమాట. ఎందుకంటే ఈ దయ్యాన్ని వాడుకొని అక్కడ యజమానులు ఏం పొందుతున్నారట? లాభం. చాలామంది సేవలు ఎందుకు చేస్తారంటే డబ్బు పోగు చేయడానికి. డబ్బు కావాలి, నోరు తెరిస్తే డబ్బే. అరే సువార్త చాటించిన ఆయన, డబ్బు నీకు వస్తుంది, ఆ వచ్చింది మళ్ళీ సేవకే వాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఎందుకు ఈ ఆరాటం? తెండి 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 తెండి. మంచి పాట కట్టాలి ఒకసారి. తెండి రండి రండి కాదు, తెండి తెండి తెండి. ఎంత భ్రష్టత్వంలోకి లోకం వెళ్ళిపోతుందో జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ డబ్బు తక్కువైనందుకు వీళ్ళకందరి కోపం వచ్చింది. అంటే యజమానులు ఏం చేసినారంటే, మరి వారిని పౌలు శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. అదొక ఆత్మ, గాయాలు కలిగించే ఆత్మ, కష్టపెట్టే ఆత్మ, భక్తులకు శ్రమ కలిగించే ఆత్మ అన్నమాట. ఇది స్పిరిట్, డెవిల్ స్పిరిట్. ఇది మనం పోరాడున్నది మనుషులతో కాదు, దురాత్మ సమూహం. సమూహం అన్నమాట. ఇది ఒక్కడు కాదు, రెండు కాదు, ఎన్ని ఆత్మలండి. అది సోదె చెప్పే ఆత్మ, అది పొగడే ఆత్మ, తర్వాత డబ్బు ఆత్మ, తర్వాత కోపం అనే దురాత్మ, అభిషక్తులను గాయపరిచే ఆత్మ, తర్వాత న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించటకైనను చేయటకైనను కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణము గలిబిలి చేయుచున్నారు. అబద్ధపు ఆత్మ, లేని వార్తలు పుట్టించు ఆత్మ. భక్తుల మీద నేరాలు వేస్తున్నారు. వాళ్ళు ఏం తప్పు చేయలేదు, వాళ్ళు ఒక మంచి కార్యం చేసినారు. ఏంటి? ఆ దయ్యాన్ని వదిలించినారు. అదే మంచి పని కదా. అది ఎన్నో సంవత్సరాల నుండి ఇలాగ సోదె చెప్పి డబ్బు సంపాదించి యజమానులు ఈ చిన్నదాని ద్వారా వారు ఏమవుతున్నారు? ధనవంతులు అయిపోతున్నారు. దీన్ని పెడుతున్నారు అనమాట. అక్కడ పెట్టి సోచిపోయే వారికి అందరికీ సోదె చెప్తుంది. ఆ సోదె చెప్పు దురాత్మను పౌలు యేసు నామము ఆజ్ఞాపించగానే అది వదిలిపోగానే వీరి డబ్బు లాభ ప్రాప్తికి ఏమైంది? కొదువైపోయింది. కనుక ఏం చేసినారు? భక్తులను ఈడ్చుకొని వెళ్ళినారు గ్రామపు చావడిలోకి, అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయి వారు ఏం చేస్తున్నారు? లేని నిందలను వారి మీద వేస్తున్నారు. ఇది కూడా నీ జీవితంలో సంభవిస్తుంది. నువ్వు చెయ్యని పని నీ మీద నేరం మోపుతూ ఉంటారు. దానికి పెద్ద ఆశ్చర్యపడే అవసరం లేదు. అందుకే పేతురు అంటాడు తన పత్రికలో, 1 పేతురు 4:12, మీ ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకు. నన్ను అడిగితే భక్తులకు ఎట్టి శ్రమలు వచ్చినా వింత పోయే అవసరము లేదు. వీ నీడ్ నాట్ గెట్, బికాస్ ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. తప్పకుండా ఈ లోకంలో అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, సాతాను పోరాటం, దురాత్మలతో నువ్వు యుద్ధం చేస్తున్నావు, కొన్ని గాయాలు, ఇవన్నీ సహజమే. వింతపోయే అవసరం లేదు, ఆశ్చర్యపడకండి. కానీ జయించే పనికరాలు మన దగ్గర ఉన్నది. అంతిమ విజయము మనమే సాధించుకుంటాం. అందుకే మరణమైనను జీవమైనను మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాయ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుండి, Romans 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? అది పైథాన్ స్పిరిట్ కాదు, ఇంకే స్పిరిట్ అయినా కానీ, ఎటువంటి దయ్యమైనా, పూతోను దయ్యమో ఇంకా ఏ దయ్యమైనా కానీ క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను ఎడబాపనేరదు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. మళ్ళా పలకండి, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవు అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను
మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పూతోను దయ్యము యొక్క మొట్టమొదటి క్రియ ఏంటంటే నిన్ను దేవుని ఏం చేస్తుంది? చాలా జాగ్రత్తగా ఉండు. నిన్ను దేవుని పాట పాడొద్దంటది. ఏం సేవకపోతావులే అంటది. ఏం వాక్యం? ఇప్పుడు వాక్యమా అంటది. ఎప్పుడు గుడేనా? కొన్ని దయ్యాలు ఎంబడబడుతుంది. మీకు జాగ్రత్త ఉండండి. నువ్వు గుడికి సిద్ధమవుతావు, బైబిల్ పట్టుకుంటావు, అటు పడితే ఎప్పుడు 24 గంటలు ఈమెకి ఏం కావాలా? దేవుడు కావాలి. అది ఇంకో దయ్యం. నోరు తెరవకుండా బంధించాలి. అది కూడా మీకు నేర్పించిన కదా. నోరు తెరవద్దు, నోరు బెదపకుండా యేసు నామంలో దురాత్మ నిన్ను నేను బంధిస్తున్నాను, పోయి చుట్టుకొని కూర్చుంటారు ఎక్కడైనా. హల్లెలూయా. జరుగుతుంది ఇది. మీరేమి నోరు తెరవవసరం లేదు. కనుక ఇలాంటి దురాత్మల మీద నీకు విజయం. చూడండి, కొట్టినారండి భక్తులను, ఎంత బాధాకరము. 22వ వచనం చూడండి. లేని వార్తలు పుట్టించినారు, నిందలేసినారు, వీరు పట్టణం అంతా గలిబిలి చేస్తున్నారు, వీరు మనం అంగీకరించటకు వీలు కానీ కొన్ని కార్యాలు ప్రచురిస్తున్నారు అని వారిని జనసమూహం అంతా, మీరు చెప్పగానే జనసమూహం అంతా విని వారి మీద దొమ్మిగా పడి న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి, వస్త్రహీనత అంటే అన్ని అవమానాల కంటే చాలా గొప్ప అవమానం ఏంటి? వస్త్రహీనులుగా చేయడం. అవమానం కూడా క్రీస్తు మన కొరకు సిలువలో అనుభవించినాడు. దేవుని స్తోత్రం. అందుకే మనం పొందే ప్రతి శ్రమలో కూడా ఆయన సహానుభవము గలవాడు. హల్లెలూయా. ఈ భక్తుల వస్త్రాలన్నీ దారి చేశారు. అంతకుముందు యేసు ప్రభు వస్త్రాలు చీట్లు వేసుకోలేదా? కొట్టినారు. వారిని వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. బాగా కొట్టినారంట పాపం భక్తులు. ఎంత ఉపవాసం ఉండినారో, ప్రార్థనలో ఉన్నారో, దేవునికి ఎంత సమీపంగా ఉన్నారో. మంచి కార్యమే చేసినారు కదా. ఒక దయ్యం పట్టిన ఒక చిన్నదానికి విడుదల కలిగింది. మేలు చేసి కీడు అనుభవిస్తున్నారు. జనసమూహం అంతా పడే రీతిగా ఏమి అన్యాయం చేసినారు. ఈ లోకంలో ఇలాగూ మీకు జరుగుతుందని ప్రభు ముందే చెప్పినాడు. మేలు చేసి మీరు కీడు అనుభవిస్తే పెద్ద వింతపడకండి. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే వింతపడకండి. ఇది సాతానుకు అసూయ పుట్టి మీ మీద ఇలాగ ప్రయోగాలు చేస్తుంది. మిమ్మల్ని బాధించే వారిని మీరు ద్వేషించకండి. వారిలో ఉన్న దురాత్మతో మీరు ప్రార్థన ద్వారా పోరాడండి. దేవుని స్తోత్రం. మన పోరాటము శరీర సంబంధాలతో కానే కాదు, దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం. కనుక వీరిని ఈ విధంగా చేసి చెరసాల్లో వేసి కాళ్ళకు బొండ వేసినారట. చెరసాల్లో వేసినారు. వారికి ఇంకా ఎంత బాధ చూడండి. 24 అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపల చెరసాలకు త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను. సంఖ్యలు, కాళ్ళు చేతులకు సంఖ్యలు, వారు కదలరాదు. నాకు అనిపిస్తుంది ఆ రాత్రి గాయాలు దూసుకోవడానికి కూడా వీలు కాదు. తాగడానికి నీళ్ళు లేదు, తినడానికి ఆహారం లేదు, విశ్రమించరాదు. చీకటి. ఆ చెరసాల ఎంత భయంకరంగా ఉంటుందో. మరి అట్టి పరిస్థితికి వారు నెట్టబడినప్పుడు వారు ఏం చేసినారు? అదే మనం చేయాలి. 25వ వచనం అపోస్తలుల కార్యం 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా. అంటే ఇట్టి దురాత్మల సమూహాన్ని ఎదుర్కోవడానికి వారు కొన్ని యుద్ధోపకరణాలు వాడినారు అంతే. మొట్టమొదట వారు ఆ సమస్య నిమిత్తము పెద్ద విచారించలేదు. ప్రభు నుండి ఏదొచ్చినా స్వీకరించడానికి మంచి మనసు. వారిని గాయపరిచిన వారిని వారు ఏమీ శపించలేదు. వీరిని శిక్షించు ప్రభువా అని ప్రార్థన చేయలేదు. వీరు ఇప్పుడే చచ్చిపోవాలని ప్రార్థన చేయలేదు. పైగా వారు దేవునిలో ఆనందించినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దే జస్ట్ రిజాయిస్డ్ ఇన్ గాడ్. వారు 2 కార్యాలు అయితే చేసినారు. వారు దేవుని స్తుతించినారు, ప్రార్థన చేసినారు. నాకు అనిపించింది ఎట్టి దురాత్మలు కూడా పడిపోవాలంటే 2 కార్యాలు అయితే చేయాలి కంపల్సరీ. అది ప్రార్థన, స్తుతి. ప్రార్థన, స్తుతి. దానికి కావాల్సిన మరి మంచి మంచి పుస్తకాలు మీ ముందు
రెడీగా ఉన్నాయి దేవుని స్తుతించడానికి, దేవుని ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేసి స్తుతించినప్పుడు అద్భుతాల పరంపర, ఏ సిరీస్ ఆఫ్ మిరకల్స్, అద్భుతాల వెంబడి అద్భుతాలు. ఆ చెరసాల నాయకుడు, వారి కుటుంబం అంతా రక్షణ పొందింది. అంతకుముందు వారు కీర్తనలు పాడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖైదీలందరూ విన్నారు. చెరసాల పునాదులు ఏమైందట, అదిరిందంట. తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకములు ఓడిపోయింది. తర్వాత జరిగే కార్యాలన్నీ కూడా ఇక్కడ రాసింది. చెరసాల నాయకుడు క్షమాపణ అడుగుతున్నాడు, అయ్యలారా మేము రక్షణ పొందుటకు మేమేమీ చేయలేము. అప్పుడు వారు సువార్తను ప్రకటించినారు. అక్కడ వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినారు. వారికి ఖైదీ నుండి విడుదల కలిగింది. దైవ కార్యాలు ఇంకా వడిగా జరిగిందనే కార్యాలన్నీ మీరు చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇట్టి దురాత్మలను, ముఖ్యంగా పూతోను అనే దయ్యం గురించి మనము ధ్యానించినాం. కాబట్టి నిజ జీవితంలో నీకు ఒకవేళ సోమరితనం ఉంది, పని చేయడానికి బద్ధకం ఉంది అంటే వెంటనే నువ్వు గుర్తించాలి, ఇది నిన్ను ఒక దురాత్మ, అంటే నిన్ను సోమర్థంలోకి నెట్టించి, సోమరివాని మార్గం అంతా ఏముంటుందట, ముళ్ళుంటాయండి, ముళ్ళ కంచి. అలాగే ఓటమి గురించి ఉన్న తలంపులు, నేను ఓడిపోతాను ఎప్పుడు అనుకోవద్దు విశ్వాసం. వీటన్నింటి మీద నాకు అత్యధికమైన విజయాన్ని దేవుడు ఇస్తాడనాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఓడిపోతావు, నువ్వు పనికిరావు, ఓడిపోతావు. అది దురాత్మ నేను వెంబడి పడుతుంది అన్నమాట. మళ్ళా ఇంకోటి చూస్తే నిరాశ. ఏం లేదండి, ఎన్ని మ్యాచ్లు వెతికినా ఒక్కటి కూడా క్లిక్ కావడం లేదండి. ఇంతేనండి, నా బిడ్డ ఇలాగే నిలిచిపోతుంది. నా బిడ్డ ఇలా నిలవదు. విశ్వాసురాలైన తల్లి ఒప్పుకోలు, ట్రూ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ మదర్. ఆమె ఎప్పుడు కూడా చీకటి మాటలు మాట్లాడకుండా, ఎప్పుడు దేవుని మాటలు, వాగ్దానాలు అన్నీ కూడా ఒప్పుకుంటూ ఉండాలి. తప్పకుండా ఆమె పిల్లలు దేవుడు ఆశీర్వదిస్తాడని. తర్వాత పేదరికం, అది ఒక దురాత్మ. తర్వాత శక్తిహీనత, నేను ఇది చేయజాలను, ఇది నా వల్ల కాదు. కొంతమంది అంటారు కదా, నా వల్ల కాదండి, నాకు అస్సలు రావడానికి వీలైతే లేదండి, ఎంత బైబిల్ చదవాలన్నా కానీ అస్సలు మూడు రావడం లేదు. అదొక దురాత్మ. ఎందుకంటే అదొక పూతోను దయ్యం. అది ఈ పూతోను దయ్యాల గురించి చెప్తున్నా నేను. అదే నేను బైబిల్ చదవకుండా, దేవుని జ్ఞానము నీకు అందకుండా నిన్నేం చేస్తుంది, డీలింగ్ చేసేస్తుంది. శక్తిహీనత. పౌలు అంటాడు, నన్ను బలపరచువాని బట్టి నేను సమము చేయగలను. హల్లెలూయా. ఇతరుల మీద ఆధారపడడం అదొక దయ్యం అండి. ఆత్మ, దయ్యపాత్మ, పూతోను దయ్యమే. ఏంటంటే ఎప్పుడు ధైర్యహీనులు అనమాట. ఎవరో ఒకరు కావాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి, వీళ్ళు ఇంతకుముందే చెప్పినాను కదా, నువ్వు మోకరిస్తే భూమి కంపిస్తుంది. దేవుని స్తోత్రం. నీకు సహవాసం ఉంది, ఇక్కడ సంఘం ఉన్నది, ఇక్కడ నాయకులు ఉన్నారు, చక్కగా వచ్చి మరి ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వచ్చి ప్రార్థన చేయి. అటు ఇటు తిరగకు. అదొక దురాత్మ నిన్ను పీడిస్తుందన్నమాట. తర్వాత ఇంకొక పూతోను దయ్యం, ఎప్పుడు కూడా ఈరోజు చేసే పని రేపటికి వాయిదా వేస్తుంది. అదొక దయ్యం. ఈ దయ్యం వచ్చాడు, ఇప్పుడు వద్దులే, రేపు చేద్దాం, రేపు అని గోడ మీద రాయి, సంవత్సరమైనా రేపే ఉంటుంది కదా. అదొక దురాత్మ. గమనించండి, ఇవన్నీ మీలో ఉన్నాయా, తొలగించుకోండి. తర్వాత నీ గురి మీద దృష్టి ఉండదు నీకు. ఎప్పుడు కూడా నీ గమ్యము చెదరగొట్టే దురాత్మ. తర్వాత నీకు ఒక ఎయిమ్ అంటూ, నీ జీవితంలో ఒక లక్ష్యాన్ని చెదరగొడుతుంది. సాతాను అనేక రీతుల్లో పనిచేస్తుందండి. ఒక లక్ష్య సాధనకు అది ఆటంకాలు తెచ్చి పెడుతూ ఉంటుంది. అది కూడా నువ్వు గమనించాలి. ప్రార్థన, ఉపవాసం ద్వారా దాన్ని ఏం చేయాలి, గెలవాలి. తర్వాత మరి వ్యతిరేకత, ఏది చెప్పినా దానికి విరుద్ధంగా మాట్లాడతారు. అదొక దయ్యం అన్నమాట. మంచి చెప్పినా, మంచి చెప్పకపోయినా విరుద్ధమైన భావం, అదొక దురాత్మ. తర్వాత సూసైడల్ థాట్స్, చావు, ఎందుకు బతుకుతావు, ఇక చాలు, ఇంత కష్టపడినావు కదా, ఇక ఊరి వెతుకు, తాడో పేడో తేలిపోవాలి, ఈరోజు చావాలి. అది దురాత్మ. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు, జీవము మరియు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హి గివ్స్ యూ లైఫ్ మోర్ అబండెంట్లీ. నీకు సమృద్ధి అయిన జీవము ఇవ్వకుండా ఈ సాతానుడు అడ్డగిస్తున్నాడు. మరి వెంటనే నువ్వేం చేయాలి, యేసు నామములో బంధించాలి. హల్లెలూయా. నీకు తోటి సహోదరుల సహాయం కావాలంటే తప్పకుండా ఇక్కడ చాలామంది విశ్వాసులు, ప్రేయర్ టవర్ 17 గంటలు నీకు సహాయం అందిస్తుంది.
కొన్నిసార్లు రాత్రికాలం కూడా ఇక్కడ ఉన్నారు ప్రార్థనలో. మనకు సహాయం కావాలా, నాకు ఇతరులతో కలిసి నేను ఈ అంశం కొరకు ప్రార్థన చేయాలి. తప్పకుండా ప్రార్థన ద్వారా విజయము సాధిస్తావు. కొన్ని దురాత్మలు ఇలా పీడిస్తుంది అంటే ఏమొద్దు, సహవాసం వద్దు, సంఘం వద్దు, మందిరం వద్దు, ప్రసంగం వద్దు, నేను ఒంటరిగా ఉండి దేవునితో మాట్లాడతాను. అది పెద్ద దురాత్మ. అది నువ్వు కట్టెలు గుమిగూడి కాలుస్తే ఎట్లుంటుంది, భగ్గు భగ్గుమని మండుతుంది కదా, ఒక్కటి పోయి వేరు వండి మండితే కొంతసేపు మండి రంగు ఎట్లా మారుతుంది, ఎర్ర రంగు ఎట్లా మారుతుంది, సహవాసం అనేది చాలా బలం. వచ్చేయాలి ప్రార్థనలో, మరి గడపాలి. కన్ఫ్యూజన్ అనేది ఒక దురాత్మ. కలవరం అన్నమాట, కలవరం. యేసుప్రభు ఏమంటాడు, మీ హృదయములు కలవరపడని. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా కలవరం వచ్చేస్తే అనుకోవాలి, ఇది ఒక దురాత్మ నన్ను పీడిస్తుంది. యేసునామములో ఈ కలవరం పరిచే ఆత్మను నేను బంధిస్తున్నాను. బంధింపబడి ఉన్నది అధికారం కానీ వాడడం లేదు. ఆనాడు శిష్యులు కూడా అధికారం ఉన్నది కానీ వాడడానికి రాదు. వాడాలంటే కూడా ప్రార్థన, ఉపవాసం కావాలి. తర్వాత రాజీ పడడం ఒక దురాత్మ. దేవుని కొరకు నిఠారుగా నిలబడడం అది పరిశుద్ధాత్మ. ఏదేమైనా కానీ ఐ విల్ స్టాండ్ ఫర్ జీసస్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. రాజీ పడే ఆత్మ ఏం చేస్తుందంటే అటు సై ఇటు సై, రాజీ పడే ఆత్మ. తర్వాత సొంత చిత్తం వెతికే ఆత్మ. తర్వాత నిన్ను కృంగుదల యూ హ్యావ్ టు డిటెక్ట్ ద స్పిరిట్ అన్నమాట. ఈ కృంగుదల అనేది చాలా దురాత్మ అన్నమాట. అన్నం మీద అలగడం, మందిరం మీద అలగడం, సేవకుల మీద అలగడం, భర్త మీద అలగడం. నా తల్లి ఒక మాట చెప్పింది, బిడ్డ ఎట్టి పరిస్థితులైనా కానీ ఆహారం మీద అలగొద్దన్నది. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఆహారం వద్దని ఎప్పుడు అన్నాను, ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆహారం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నువ్వు తిను. ఉపవాసం ఉన్నప్పుడు దూరం పెట్టు, కానీ ఊరికే మా ఆయన తిట్టిండు అందుకే నేను తినా. నువ్వు తినకుంటే ఎవరికి పోతుంది? దేహం అనే ఆలయం ఏమైపోతుంది? అదే దేవునిలో ఉండి ఉపవాసం చేస్తే గొప్ప శక్తి. హల్లెలూయా. అలా కృంగిపోకూడదు. వారు ఏదో అన్నారండి అందుకే ముఖమంతా, భక్తిహీనులు ముఖము మార్చుకుంటారు. దేవుని ఆత్మతో నింపబడితే సూర్యకాంతి కంటే వెలుగుమయంగా ఉంటుంది నీ ముఖము. దేవుని స్తోత్రం. ఏ క్రీము, ఏమి ప్యాకప్, ఫేసప్ ఏం అవసరం లేదు. దెబోరా అంటది న్యాయాధిపతులు 5:31, దేవుని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా మనం గుర్తించాలి. దేవుని వాక్యం చదవనియకుండా, పాటలు పాడకుండా, వాయిద్యాలు వాయించకుండా, దేవుని మీద రాకుండా, డిటెక్ట్ దట్ ఈవిల్ స్పిరిట్, బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కమ్ ఫార్వర్డ్ అండ్ డూ గాడ్స్ వర్క్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. తర్వాత ఇంకొక కార్యం, ఈ పూతోని దయ్యం ఏం చేస్తుంది, నిన్ను చాలా బిజీగా చేసేస్తుంది. అది పెద్ద దయ్యం అండి, భక్తుల దగ్గర ఎక్కువ ఉంటుంది. అది ఎంత బిజీగా చేసేస్తుంది అంటే, మీరు ఇప్పుడు ఏ భక్తుని అడగండి, ప్రార్థన చేయడానికి టైం లేదంటారు వాళ్ళు. వీఆర్ టూ బిజీ. నాకు అనిపిస్తుంది ఇది ఒక ఆత్మ, ఇది దురాత్మ. అంత బిజీ ఏంటి? కొన్ని పనులు మానుకోవడానికి కూడా వీలు కాదు కదా, అంత పనిపాట్లు తెచ్చిపెట్టేస్తుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం నిన్ను దేవుని ఏం చేయాలా? దూరపరచాలి. దైవ కార్యాలకు దూరం ఉండాలి, దర్శనానికి దూరం ఉండాలి. తర్వాత ఊరుకోదు కదా, అది నిన్నేం చేస్తుంది, చుట్టేసి నీకున్న పరిశుద్ధాత్మను కూడా భంగపరిచేస్తుంది, నలిపేస్తుంది అన్నమాట. తర్వాత నెగటివ్ ఫీలింగ్స్, చీకటి చింతలు, భయము, ఇవన్నీ కూడా మనం ధ్యానించినాము కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కాబోలు భక్తుడు అంటాడు ఎప్పుడు ఆనందించాల. నిరాశ, నిస్పృహలు, దుఃఖము, కృంగుదల, భయము, పిరికితనము, అనుమానము, సందేహం వస్తే వెంటనే అది దురాత్మలతో నువ్వు పోరాడి ఏం చేయాలి? గెలవాలి. ప్రభునందు ఆనందించటి, మరల చెప్పుదును, ప్రభునందు ఆనందించు. ఎవరో కొత్త చీర కట్టుకుంటే ఈమె కోపం, ఈమె విశ్వాసాలే కానీ ప్రైజ్ లార్డ్ చెప్పదు, ఎందుకంటే ఆమె ఖరీదైన చీర కట్టింది కదా. ఇది మరొక పూతోను దయ్యం. విశ్వాసికి మధ్యలో ఏం చేస్తుంది, అది తేడా తీసుకొచ్చేసింది. ఎవరో మేడ మీద గొలుసు వేసుకుంటే ఈమెకు అసూయ, అదొక పూతోను దయ్యం. ప్రైజ్ లార్డ్ చెప్పదంటది, ఈమె చాలా పవిత్రురాలు అన్నట్టు. అదొక దయ్యం. గుర్తుపట్టాల, వాళ్ళని ఏం తిట్టొద్దు, ఆ దయ్యాన్ని ఏం చేయాలా? బంధించాలా. దేవుని స్తోత్రం. ఇక్కడ పౌలు శీలల ఆ చిన్నదాన్ని ఏమనలేదండి,
ఆ చిన్నదాని లోపట పనిచేసే సైతాన్ను యేసు క్రీస్తు నామములో ఏం చేసినారు? బంధించినారు. వెంటనే ఆ చిన్నదానికి ఏం కలిగింది? విడుదల కలిగింది. ఆ పర్యవసానాలు కూడా ఎదుర్కొన్నారు, ఆ శ్రమ కూడా ఎదుర్కొన్నారు వాళ్ళు ధైర్యంగా. కాబట్టి ఈరోజు అనేకమైన కార్యాలు మనం ధ్యానించినాము. వీటన్నిటినీ మరి ఓడించడానికి ఉన్న ప్రభు శక్తి ప్రభు మనకు అనుగ్రహించినాడు. తుదకు ప్రభువునందు మనము బలవంతులుగా ఉండాలి. మనలో సత్యం ఎప్పుడు ఉండాలి? దురాత్మలను బంధించడానికి, ఈ చీకటి శక్తుల మీద ప్రభావం కావాలంటే నీలో సత్యం చాలా ఉండాలి. వితౌట్ ట్రూత్ ఇన్ యువర్ ఇన్వర్డ్ పార్ట్స్ యూ కెనాట్ హ్యావ్ ట్రయంఫ్ ఓవర్ ద డెవిల్. కనుక అంతరంగములో ఆయన ఎప్పుడు ఏం కోరుతాడట? సత్యం కోరుతాడు. ఆ సత్యం ఉంటేనే. తర్వాత నీతి కావాలి. అన్ని కార్యాల్లో నీతి పాటించాలి. అవినీతి కార్యాలు చేసుకుంటా నువ్వు దయ్యం మీద శక్తి చూపలేవు. తర్వాత నీవు సువార్త అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అది దేవునికి చాలా ఇష్టం. అట్టి వారిని దేవుడు ఇంకా బలపరుస్తూ ఉంటాడు. అలాగే నీలో విశ్వాసం ఉండాలి. అలాగే నువ్వు రక్షణ పొందాలి. రక్షణ లేకుండా ఈ కార్యం జరగదు. మొట్టమొదట యేసు ప్రభువును రక్షకునిగా నీ హృదయంలోకి స్వీకరించిన తర్వాతే క్రీస్తు శక్తి నీ మీద నిలుస్తుంది. హల్లెలూయా. యు విల్ బి బ్లెస్డ్ విత్ ద పవర్ ఆఫ్ జీసస్. మరణ పునరుద్ధానముల శక్తితో నువ్వు నింపబడతావు. సాతాను మీద విజయము సాధిస్తావు. ఎల్లప్పుడూ ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిత్యము బలిపీఠం మీద ఏం మండాలి? అగ్ని మండాలి. అది ఆరిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సాతాను అధికారం నా యేసు పడగొట్టగా, సిల్వాలో బంధించి లేవనెత్తి. సాతాను అధికారం నా యేసు పడగొట్టగా, సిల్వాలో బంధించి నన్ను పైకి లేవనెత్తి. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడేదను. కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడేదను. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడ, ఎవరేమి అనుకోనినా నేనేమి కలత చెంద. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడ, ఎవరేమి అనుకోనినా నేనేమి కలత చెంద. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయం. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయం. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా.
దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వస్తున్నాను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాకున్న ఆశీర్వాదాలన్నీ దోచుకోవడమే సాతాను పని. నేను పూతోను దయ్యమని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దాసురాలకు దర్శనం చూపెట్టిన తర్వాతనే ఆ వాక్యాన్ని బయలుపరిచినావు ప్రభువా. ఈ పూతోను దయ్యము భయంకరమైన ఘటసర్పం. విశ్వాసులను వెంటాడి పట్టుకొని పీడించి దేవుని నుండి దూరం చేసి వారి నిర్వీర్యం చేసి పనికిరాని వారిగా చేస్తున్న ఈ దయ్యాన్ని నువ్వు ఇచ్చిన అధికారం గల నామములో బంధిస్తున్నాను దేవా. మైటీ నేమ్ ఐ రెబ్యూక్ అండ్ బైండ్ దట్ స్పిరిట్ లార్డ్. నాయనా, గొప్ప దేవుడు, మాకు అన్నిటి మీద అత్యధికమైన విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నేను దేనికి భయపడే అవసరం లేదు, నేను దేనికి నేను జంకే పని లేదు ప్రభు. మేము సాతాను తంత్రములను గుర్తుపట్టాలి. అందుకే ఇంత దీర్ఘంగా ఈరోజు నీ దాసరాల ద్వారా సంఘానికి హెచ్చరికలు ఇచ్చినావు. సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు ధరించుకోండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి స్థలములో ప్రార్థన. నీ జీవితం ప్రార్థనమై ఉండాలి. నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. అప్పుడే నీవి దురాత్మ సమూహాలను ఎదిరిస్తావు, విజయం సాధిస్తావు. నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ఉద్యోగ స్థలంలో విజయము. నువ్వెక్కడ వెళితే అక్కడ విజయము. విజయశాలి. నీ ముందు నడుస్తుంటే నీకు అపజయం ఎలాగొస్తుంది? నువ్వు చేపట్టే ప్రతి పనిలో విజయమే. నువ్వు పలికే ప్రతి మాట శక్తి గలది. నీ చర్యలన్నీ శక్తి గలవి. ఎందుకంటే క్రీస్తు నీలో రాజ్యం చేస్తున్నాడు. ఏ దురాత్మ ప్రభావం నిన్ను తాకలేదు, ఏ దుష్టుడు నిన్ను ముట్టడు. ఇంత గొప్ప విజయాన్ని కాదంటావా ప్రభువా? ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులైండుడని నీ వాక్యం సెలవిస్తుంది. వీ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అట్ ఆల్ టైమ్స్ టు ఎన్కౌంటర్ దీస్ ఈవిల్ స్పిరిట్స్. ఎప్పుడు మేము పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. అప్పుడే మాకు విజయం కలుగుతుంది. సాతాను సమాధానకర్తకు దేవుడు మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకద్రొక్కిస్తాడనే వాగ్దానం మేము ఎత్తి పట్టుకోవాలి. అవును తండ్రి, ఇక్కడ విన్న బిడ్డలందరినీ మీరు ఆత్మతో నింపండి, అభిషేకించండి. ఈ అగ్ని వారిలో నిత్యం ఉండాలి ప్రభువా. వారు ఎక్కడ పోయినా ఈ అగ్ని ఇతరులకు అంటించాలి. ఆయన ఆలయంలో, ఆలయ ప్రాంగణంలో మిద్ద మీద ఉన్న ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి వారిని నీలో శక్తివంతులుగా చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి ధరలోన ధనధాన్యములనీయగా
కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. అందరికీ ఆహ్వానము.